హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న పొలర్జీ. ఈరోజైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను చెప్పాను కదా. ఈరోజైతే లాస్ట్ డే. ఈరోజైతే అందరం బోనాలు తీసుకుని అయితే గుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఎలా వెళ్తున్నామో చూడండి. ఇప్పుడైతే మా మామ అయితే బోనం ఎత్తుకున్న వాళ్ళందరికైతే నీళ్ళు పోస్తున్నాడు. పోతున్నాం అనమాట ఇప్పుడైతే గుడి దగ్గరికి. మా మమ్మ అయితే ఎల్లో శారీ కట్టుకుంది, బోనం ఎత్తుకుంది. మా అన్న వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు చూడండి, వైట్ కలర్ టీషర్ట్. ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. డప్పు చప్పట్లతో గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే వచ్చేసాము, వెళ్తున్నాం. ఇక్కడైతే అందరూ ఆగారు, ఎందుకంటే మెల్లమెల్లగా వస్తున్నారు ఫ్రెండ్స్. ఏం చేయాలి ఫ్రెండ్స్, వెళ్తున్నాం ఇక. బాయ్. నేనైతే అక్కడ ఉందన్నమాట బోనం ఎత్తుకొని. రామ్ అయితే హాయ్ చెప్తున్నాడు మీకు అందరికీ. ఇప్పుడైతే మా పిన్ అయితే ఆడ వెయిట్ చేస్తుంది అనమాట మా కోసం. మా తాతనేమో మేక పట్టుకొని ఆడ నించున్నాడు. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం గుడి కాడికి. వెళ్దాం పదండి. అందరమైతే లైన్గా వస్తున్నాం అనమాట. మా చెల్లెనేమో ఫస్ట్ వెళ్తుంది నాకంటే ముందు. నేనైతే వెనకలాగా వస్తున్నా. దగ్గరికి వచ్చేసామన్నమాట గుడికి. ఇప్పుడైతే వెళ్తున్నాము, దగ్గరికి వచ్చేసాము. మేకైతే సతాయిస్తుంది, అటు ఇటు తిరుగుతుంది, అందుకే ఇక మళ్ళీ వెళ్తున్నాం. మా పక్కైతే బోనం ఎత్తుకుంది. అంటే సర్వల్లో నీళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి బొడ్రాయి పండుగ అంట. ఎందుకు ఉంటుందంట అంటే, మన ఊరికి బొడ్రాయి ఎట్లనో మన మనిషికి ఒక అది అట్లా అంట. అదేంటో, మనిషికి ఒక బొడ్డు ఎట్లనో ఈ ఊరికి బొడ్రాయి ఎట్లా అంట. అది నాకు ఒక వీడియోలో చెప్పారు, తెలిసింది నాకు, అదే చెప్తున్నా మీకు కూడా. ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ వదినైతే వచ్చిందనమాట. వెళ్తున్నాను ఇప్పుడైతే గుడి కాడికి. అబ్బాయి ఇక్కడైతే చాలా జంపింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందరైతే మా మరదలు అయితే ఊకే జంపింగ్ కాడికే వెళ్తుంది. ఒక్క జంపింగ్కి 20 రూపీస్. అప్పట్లో 10 రూపీస్ ఉండే ఫ్రెండ్స్ జంపింగ్కి. ఇప్పుడైతే చాలా ఫ్రెండ్స్, చాలా రేట్ అవుతుంది. వచ్చేస్తున్నాం, గుడి అయితే వచ్చేసింది. వెళ్దాం పద. మధ్యలో ఎందుకు ఇవ్వట్లేనంటే వాయిస్ ఓవర్. ఇప్పుడైతే నేను గుడి దగ్గరికి వచ్చేసా కదా. ఇక్కడైతే అందరివి బోనాలు అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే చాలా కొబ్బరికాయలు ఉన్నాయి. ఇక్కడైతే చాలా రక్తం పోస్తున్నారు ఫ్రెండ్స్. మేకలను కోసి తీసుకెళ్తున్నారు ఇంటికాడికి. మొత్తం రక్తం మొత్తం అట్లా అయిపోయింది ఫ్రెండ్స్. గుడి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే వెళ్తున్నాం గుడి కాడికి. more 2 minutes to go to village the temple. వచ్చేసింది. చెప్పలే ఫ్రెండ్స్, మొత్తం రక్తం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే చాలా మేకలను అయితే కోసారు, అందుకే.
ఎందు చూసిన అందందు నువ్వట అండపిండ బ్రహ్మాండమే నీదట ఆది అంతాలకు ఆద్యుడు నువ్వట చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మో తల్లి నీ సేవకి పుడతా మాయమ్మ తల్లి నీ సేవకు పుడతా మాయమ్మ ప్రొద్దున్నే లేచి చన్నీటి స్నానము చేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దుర్గమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారి తల్లిని మా పూజలు చేసి మా పిల్ల పాపలనందరి నోయమ్మో. లాస్ట్ వీడియో కాబట్టి చూపిస్తున్నాను. ఇంకా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మరేనైతే బోనం ఎత్తుకుందని చెప్పా కదా, చూడండి ఆ బోనం. ఇప్పుడైతే బొడ్రా ఈ వీడియో నచ్చి